श्रीगंधं समर्पयामि कुंकुमविलेपनं समर्पयामि नमस्कारोमि भागघटे कोट्टाले यजमानस्य सीतारामचंद्र स्वामी देवताभ्यो नमः जय बोलो सीतारामचंद्र भगवान की जय बोलो सीतारामचंद्र भगवान की यजमानस्य सीतारामचंद्र स्वामी देवताभ्यो नमः रक्षाबंधन दृश्ये एव भद्रया रक्षाबंधन मुहूर्त मुहूर्तकाले सूर्याधियां नवानां ग्रहाणां अनन्तपुण्यफलम् अदहशान्तिं प्रयच्छमे यावती वै देवता सर्वस्वामकं दिव्यव चक्षुषु प्रवीण मुकुल यावती वै देवता सर्वस्वामकं दिव्यव चक्षुषु नमस्कुरुभारती हरिते सीतारामचंद्र स्वामी देवता कल्याण महोत्सव वार्षिक देवताभ्यो नमः भाषिकं मुखवच्चें यस्मः तस्मात् शुभं यस्यः अतः शान्तिं प्रयच्छमे यावती वै देवता सर्वस्वमं दिवीव चक्षुषो नमस्कृतभारशीलकीर्ते आजुकीर्तिन्द्र जानदो हरिः ओम नमः सदसे नमः सदसोत्तरे नमः सकेनां पुरोधानां चक्षुषे नमो नमो दिवे पृथिव्यैना दिवे सीतारामचंद्र स्वामी देवता कल्याण महोत्सव भाषिक देवताभ्यो नमः भाषिकं मुखवर्चें यस्माः तस्मात् शुभं अयं मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिर्शान्तिं प्रयच्छमे तदर्थेन पादप्रक्षालनमहं करिष्ये अंदर मनसो श्रीराम अनुकोंडि यजमानस्य श्री बोलो जय सीतारामचंद्र भगवान की हरि ओम हरि ओम नमो स्तुनन्दाय सहस्रमूर्तये सहस्रपादाक्षि शिरोर्बाहवे सहस्रनामे पुरुषाय शाश्वते सहस्रकोटिवधारणे नमः नमो अस्तु देवाय गो ब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः यजमानस्य श्री सीतारामचंद्र स्वामी देवताभ्यो नमः पादप्रक्षालनमहं करिष्ये सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु तथास्तु जय बोलो सीतारामचंद्र भगवान की परमं पवित्रं प्रजा पतर्ये अत्सहजं पुरस्तात् आयुष्य मग्रियं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपं वीतां बलमस्तु तेजः यज्ञोपवीतधारणमहं करिष्ये जय बोलो सीतारामचंद्र भगवान के जय बोलो सीतारामचंद्र स्वामी के जय बोलो सीतारामचंद्र स्वामी के यज्ञोपवीतां बलमस्तु तेजः समर्पयामि नमः करोमि यज्ञोपवीतां पवित्रं प्रजापति भगवान के यजमानस्य यज्ञोपवीतधारण देवताभ्यो नमः सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु तथास्तु यज्ञात्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु
తథాస్తు. బాజా బాజా ఆపాలి. అమ్మ కొద్దిగా నిమిషం భక్తులందరూ ప్రశాంతంగా వినాలి. ఈరోజు మనం చేసుకోబోయే కళ్యాణం ఏ స్వామి వారి కళ్యాణం చేసుకుంటున్నామో అందరికీ తెలుసు. ఏ స్వామి చేసుకుంటున్నాం మనం? ఎవరిది? గట్టిగా స్వామి స్మరణ. ఇందాక అయ్యగారు చెప్పారుగా, ఇక్కడ అనుష్ట అయోధ్యకు వినిపించాలని చెప్పేసి. అలా గట్టిగా నామస్మరణ చేస్తేనే స్వామి నిలబడతాడు, స్వామి దగ్గరకు వస్తాడు. ఎవరి కళ్యాణం? శ్రీనివాస్ గారు ఎవరి కళ్యాణం? నిలబడతలేదు. ఎవరి కళ్యాణం? సీతారామచంద్ర స్వామి కళ్యాణం చేసుకుంటున్నాం. మరి సీతారామచంద్ర స్వామి కూడా లోకరక్షణార్థమే కళ్యాణం చేసుకుంటారు ఆయన కూడా. ఎందుకంటే ఆయన శ్రీమన్నారాయణ స్వరూపుడు. నేను మాట్లాడితే నీ కథ చెప్ప, ఏం చెప్ప, 2 నిమిషాలు చెప్పాలని చెప్పిన. మీకు కళ్యాణం సులభంగా కాబట్టి దయచేసి ఆకలి అయితే బయట ఉప్మా ఉంది తినండి, దాహమైతే చల్లటి నీళ్ళు తాగండి, కానీ శ్రద్ధగా కళ్యాణాన్ని మాత్రం చూడండి దయచేసి. మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు మనకు. ఇటువంటి అవకాశం రావడమే విశేషం మనకు. కాబట్టి ఇంత ప్రశాంతంగా చెప్తే అయ్యగారు దొరకడం కూడా అదృష్టం మనం. ఎందుకంటే తొందర ముగించుకొని పోకుండా నాకు ఆకలి అవుతున్నా కూడా మీ గురించి కూర్చొని ఇక్కడ కథ చెప్తున్నా మీకు. కాబట్టి శ్రద్ధగా కళ్యాణాన్ని వీక్షించండి, ఆ సీతారామ అనుగ్రహాన్ని పొందండి. అయితే ఈరోజు స్వామివారు అమ్మవారు మన దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారు మిథిలా నగరం నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? మిథిలా నగరం నుంచి సాక్షాత్ మన వినోబా నగరం వచ్చింది అమ్మవారు. మరి స్వామివారు ఎక్కడి నుంచి వచ్చిండు? అయోధ్య నుంచి వచ్చింది మన దగ్గరికి. చూసిందా ఎంత ఫాస్ట్ వచ్చిండు? 8 గంటలకు పోయిండు, 10 గంటలకు గుడికి వచ్చింది స్వామివారు. 2 గంటలలో అయోధ్య వేసి మన గుడికి వచ్చేసిండు. అంటే స్వామివారికి ఎంత ఆదుర్త ఉంది చూడండి, కళ్యాణం చేసుకోవాలని చెప్పేసి. పిల్లలు చూస్తే బాగుండు, తొందరగా పెళ్లి చేసుకుంటే బాగుంటారు, ఎట్లా ఉండదు. స్వామివారు కూడా ఎంత లోక రక్షకుడైనా కూడా, ఎంత జగన్నాటక సూత్రధారైనా కూడా ఆయనలో మానవతను పెట్టినప్పుడు అరిషట్ వర్గాలకు అతీతుడు మాత్రం కాదు. స్వామి కూడా 7వ అవతారం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా అవతారం దాచి లోక కళ్యాణం. 1:15 ముహూర్తం అవుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రశాంతంగా కూర్చోవాలి. స్వామివారి ముహూర్తాన్ని భక్తి శ్రద్ధలతో ఈ కళ్యాణాన్ని దిగ్విజయం చేయాలి. అందరికి ముట్టించాలి. గిన్నిచ్చిందానే గిన్నిచ్చిందా జీలకర్ర బెల్లం తీసినాక లేకుండా మాట్లాడద్దు దయచేసి, అల్లరి చేయొద్దమ్మా, మాట్లాడద్దు దయచేసి. సీతారామచంద్ర భగవానికి పట్టుకోండి. మీరందరూ కూడా మంచి చేతులు జోడించండి. శ్రీవాణి గిరిజా సతీశ్వర వధుచ్ఛాయామి సూయాతుతే పాంచాలి వినోదాత్రి రాజా తనయ సీతామాల అరుంధతి లక్ష్మీ సావధాన లక్ష్మీ నారాయణస్య సావధాన. హరి ఓం సావర్ణే సగరాశిభి దశార్థదా బాధోతిలి పూర్వ కుంతి సునర్థో భగవాన్ కే జై బోలో సీతారామచంద్ర భగవాన్ కే జై బోలో సీతారామచంద్ర భగవాన్ కే జై. పెట్టు పెట్టు ఇంకా తర్వాత చూసుకుంటాం అంటే. జై బోలో సీతారామచంద్ర భగవాన్ కే జై బోలో సీతారామచంద్ర భగవాన్ కే జై బోలో సీతారామచంద్ర భగవాన్ కే. యజమానస్య సీతారామచంద్ర స్వామి దేవతాభ్యో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్యాధీనం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిర. ఊరవతల కూర్చొనేస్తే పడతాయా? లేచి రావాలి. ఇద్దరిద్దరు రాండి, తెల్లగా లేచండి. ఒక్కొక్క చేత మీరు పోయి తీసుకోపోయినా అచ్యుత రాయగారికి యజమానస్య కళ్యాణాంత గాత్రాయ కామదార్థ ప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాస సీతారామచంద్ర
ఫోటో గురించి తీసుకోమని ఏం చేస్తాం వస్తు సుముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యతా ఫల సిద్ధిరస్తు తథాస్తు సతీశన శ్రీయాం వనస్పతిశోదిశః శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత కళ్యాణ మహోత్సవం గర్భేణ కార్యక్రమాధికార సమస్తే భవంతో భవంతో హంతో నమః కన్యాదానం చేసే సమయం ఆసనమైంది. మనం చేసే కళ్యాణం లోకరక్షణార్థమై చేసే కళ్యాణం అంటే సీతారాముల కళ్యాణం నా ఒక్కరి కోసం మీ ఒక్కరి కోసము ఇక్కడ కట్టిన డొనేషన్ వాళ్ళ కోసం చేసేది కాదు, వచ్చిన మీ అందరి కోసం అంటే లోక కళ్యాణార్థమై చేసే కళ్యాణం ఇది. కాబట్టి ఇప్పుడు స్వామి వారికి అమ్మవారికి కన్యాదానం జరుగుతుంది. కన్యాం కనక సంపన్నం అన్నారు అంటే అమ్మవారిని స్వామివారికి కన్యాదానం చేస్తున్నారంటే ఈ దంపతులు కూర్చున్నటువంటి దంపతులు ఈరోజు ఈ కళ్యాణంలో కూర్చున్న దంపతులు ఎంతో పుణ్యం చేసుకుంటే మాత్రమే ఈరోజు ఈ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే అదృష్ట భాగ్యం వారికి దక్కింది. అందరం అనుకుంటాం సీతారామ కళ్యాణం జరుగుతుంది పోయి కూర్చుందామని మన మనసులో ఉంటుంది, కానీ మనసులో ఉన్నంత మాత్రాన కోరిక నెరవేరదు. అక్కడి నుంచి ఆజ్ఞ రావాలి అంటే సీతారామచంద్ర స్వామి దగ్గర నుంచి ఆజ్ఞ రావాలి. వస్తే మనం ఇక్కడ కూర్చుంటాం, కళ్యాణాన్ని వీక్షిస్తాం, కళ్యాణాన్ని చేస్తాం. ఆయన ఆజ్ఞ లేని మనం ఏం చేయలేము. ఇప్పుడు ఈ రోజు ఇంతమంది వచ్చారు కళ్యాణం చూడడానికి, కళ్యాణం చేసుకోలేకనా టికెట్లు కట్టలేకనా 10 సార్లు చెప్పిన టికెట్లు కట్టండి కూర్చోండి, టికెట్లు కట్టండి కూర్చోండి అని. అంటే టికెట్లకు డబ్బులు కట్టలేక కూర్చోలే కదా మీరు, ఆయన ఆజ్ఞ లేదు మీకు అంతే. ఆయన ఆజ్ఞించాలి, ఆజ్ఞాపించాలి, నువ్వు కూర్చోవాలి, ఈ రోజు నా కళ్యాణం చేసే భాగ్యం నీకుంది, నువ్వు కూర్చొని నా కళ్యాణం చేయని చెప్పేసి స్వామి వారు చెప్తేనే మీరు చేస్తారు, కానీ మీరు అనుకోగానే కళ్యాణం చేయలేదు. ఈ రోజు ఈ కళ్యాణం కన్యాం కనక సంపన్నాం కనకాభరణ భూషితాం కన్యాధార సమయే अस्यां जमान्याः गोत्रोद्भवस्य अत्तल रामनामतन्नामदेस्य दादा धर्मपत्नी भाग्यलक्ष्मीनामदेस्य सह कुटुम्बस्याः कन्यादानसमये श्रीलक्ष्मीनारायण श्री सीतारामचन्द्रस्वामी देवता అక్కడ మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు. మీరు తాకాలని చెప్పేసి పెట్టిన బయట మాంగళ్యాన్ని స్పృశించాలి. దండం పెట్టుకోండి అమ్మ అక్కడ నుంచి. జై బోలో సీతారామచంద్ర భగవానుకి. అమ్మవారికి మాంగళ్య ధారణ జరుగుతుంది, అందరూ భక్తి శ్రద్ధలతో చెప్పుకోవాలి. జై బోలో సీతారామచంద్ర భగవానుకి. 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 హరి ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రాజీవ శరధాక్షతం మాంగళ్యదాన ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు తథాస్తు. జై బోలో సీతారామచంద్ర భగవానుకి. జై బోలో సీతారామచంద్ర భగవానుకి. జై బోలో సీతారామచంద్ర భగవానుకి. ముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు తథాస్తు. తదంగత్వేన సీతారామచంద్ర స్వామి దేవత అనుగ్రహాభివృద్ధం అయం ముహూర్తస్తు. ముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు తథాస్తు. పోసిన తర్వాత
జై బోలో సీతారామచంద్ర ప్రభు కి భగవాన్ కి. అక్కడనే కూర్చోమని చెప్పండి. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడే కూర్చోండి, నించోద్దండి. జై బోలో సీతారామచంద్ర చంద్ర భగవాన్ కి జై. జై బోలో సీతారామచంద్ర భగవానికి జై బోలో సీతారామచంద్ర భగవానికి. శ్రీనివాస గారు అత హర్షాంజుల హెచ్చమే మీరు ముందుకు రండి. ఓం శ్రీరామ సీతారామ స్వామివారికి అమ్మవారి వెళ్ళండి, మొత్తం వెళ్ళండి సుమంగళి హెచ్చమే. జై బోలో సీతారామచంద్ర భగవానికి జై బోలో సీతారామచంద్ర భగవానికి జై బోలో సీతారామచంద్ర భగవానికి ఇద్దరు కలిసి పోయారు. జై బోలో సీతారామచంద్ర భగవానికి సుమంగళి హిమ ధూరివాం యోగీరం విభావసు అనంత పుణ్య ఫలసం హర్షాంజుల హేతుమే యావతి భైదేవత సర్వస్వమం దివ్యమతి చూపించండి. జై బోలో సీతారామచంద్ర భగవానికి జై బోలో సీతారామచంద్ర భగవానికి తాంబాలం ఉందా? ఒక్కొక్కరుగా దంపతియుక్తంగా రండి. స్వామివారికి ధర్మధారం వేడి ఒక్కొక్కరు వచ్చేసి అమ్మ కూర్చోవాలి, అందరూ కూర్చో. నిలబట్టు, నీకే కళ్యాణం కనబడు. దయచేసి కూర్చో, నీకు అయిపోలేదు. అడ్డం జరగాలి, కొంచెం అడ్డం ఉంటుంది. జై బోలో సీతారామచంద్ర భగవానికి జై బోలో సీతారామచంద్ర భగవానికి జై బోలో సీతారామచంద్ర భగవానికి జై బోలో సీతారామచంద్ర భగవానికి జై బోలో సీతారామచంద్ర భగవానికి. ఇంతసేపు జై శ్రీరామ్ అని అడిగాను. కొందరు చెప్పారు, కొందరు చెప్పలేకపోయారు. కొందరు చెప్పాలనుకున్నారు, కొందరు చెప్పలేదు. ఇది ఒక చిన్న కండిషన్. మీకు మీరు జై శ్రీరామ్ చెప్పుకుంటారా? చెప్పుకుంటారు కదా. అయితే ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ చెప్పండి. మీకు మీరే, ఇప్పుడు ఎవరికి కాదు, జై శ్రీరామ్ అని మీరు మీరే చెప్పుకోండి. అంతేనా? మీకు మీరు అంతే చెప్పుకుంటారా? చెప్పండి. జై బోలో సీతారామచంద్ర భగవానికి. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారా? మన తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళ కోసం జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్. జై బోలో సీతారామచంద్ర భగవానికి. కళ్యాణాంతగాత్రాయ కామదాయ శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. వాళ్ళ కోసం జై శ్రీరామ్. అమ్మ, ఇంకా కళ్యాణం అయిపోలేదు, కూర్చోవాలి. దయచేసి భక్తులు కూర్చోవాలి, కళ్యాణం అయిపోలేదు. కూర్చోండి. మీరు మీరు విప్పేసుకోండి సార్. చెప్పారు మీరు అలాగే ఉంచుకుంటే మాకు తలంబ్రాలు పోసిన చూపిద్దామని. జై బోలో సీతారామచంద్ర భగవానికి జై. యజమానస్య సుమంగళి బ్రహ్మధూరివాం చెప్పండి, జై శ్రీరామ్. భారవసు అనంత పుణ్యఫలం. మా పిల్లల కోసం మనం చెప్తున్నాం. జై శ్రీరామ్. ఇవంతా రక్ష. శ్రీరాముడు రక్షిస్తాడు. జై బోలో సీతారామచంద్ర భగవాన్. స్వామివారు చూపించిపోయారు. జై బోలో సీతారామచంద్ర భగవానికి యజమానస్య సుమంగళి బ్రహ్మధూరివాం భారవసు. కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. ఇంకా కళ్యాణం అయిపోలేదు. ఇంకా స్వామివారి కళ్యాణం నిన్ను నిండావు. హలో
మరి ఇంత లైన్ ఉంది. నగేష్ తిన్నరు వచ్చిరు 2-3 కౌంటర్లు పెట్టే ఉండను. 2-3 కౌంటర్లు పెట్టి ఇక్కడ జనాలు లేదు, వెళ్ళలేదన్న స్టాఫ్ లేదు, మెయింటెనెన్స్ అంత కట్టలేదు, జాగా లేదు కాబట్టి ఇంక ఇద్దరే ఫాస్ట్గా వెళ్తుంది. హలో అందరు డెకరేషన్ బాగుంది, అన్నం బాగా పెడుతుంది. అన్ని బాగున్నాయా? గట్టి చెప్పు. అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయా? పూజ చూస్తావా? ఆ, పూజ చూస్తావా? ఆ, ఏం పూజ ఇది? ఆ, ఇది ఏం పూజ ఇది? ఇదా ఎల్లమ్మ పూలు, ఎల్లమ్మది. బాగుందా? భోజనం బాగుందా? ఆ, ఇట్లనే సందులో ఇట్లా పోసి ఏదో ఒకటి जय बोलो सीतारामचंद्र भगवान की जय। जय बोलो सीतारामचंद्र भगवान की। ఇంకా కళ్యాణం అయిపోలేదు, భక్తులు దయచేసి కూర్చోవాలి. స్వామి వారికి మాలధారణ కాలేదు, ఇంకా మాలధారణ అయిన తర్వాత అమ్మా ఇప్పుడే భోజనానికి పోతున్నా, 5 నిమిషాలు ఆగండి. జై శ్రీరామ్. ఇది కూడా పని అండి ఇది. ఏంటి జై శ్రీరామ్ జయమ్మ వద్దన్నా ఇంతకు వీళ్ళ ఏజ్ అయిపోయింది కదా బేట.